భారతదేశంలో 1801లో వలస పాలనలో కోల్కతాలోని కాశీపూర్లో బ్రిటిష్ వారు మొదటి ఆయుధ కర్మాగారాన్ని స్థాపించిన సందర్భంగా మార్చి 18న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ రోజున భారత జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం, భారత సాయుధ దళాలు ఉపయోగించే వివిధ ఫిరంగులు, సైనిక పరికరాలను ప్రజలకు ప్రదర్శిస్తుంటూ జరుపుకుంటుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు సైన్యం కోసం ఆయుధాలను పరిశోధించడం, అభివృద్ధి చేయడం, పరీక్షించడం, ఉత్పత్తి చేయడం, మార్కెటింగ్ చేయడం వంటి వాటికి బాధ్యత వహించే ప్రభుత్వ శాఖ. భారతదేశ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవం ప్రాముఖ్యత. భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాలకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సహకారాన్ని, దేశ భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి ఈ కర్మాగారాల్లో పనిచేసే సిబ్బంది అవిశ్రాంత ప్రయత్నాలను గుర్తించినందున ఈ రోజు ముఖ్యమైనది. ఆయుధాల కర్మాగారాల విజయాలను గౌరవించడం, దేశాన్ని రక్షించడానికి వారు ఉత్పత్తి చేసిన పరికరాలను ఉపయోగించిన వీర సైనికులకు నివాళులు అర్పించే సందర్భం ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవం జరుపుకోవడం వల్ల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అభివృద్ధి చేసిన సరికొత్త సైనిక పరికరాలు, సాంకేతికతను ప్రజలకు ప్రదర్శించడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు అవకాశం కల్పిస్తుంది. ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ప్రాముఖ్యత. భారతదేశ రక్షణ మౌలిక సదుపాయాలకు వాటి సహకారం గురించి అవగాహన పెంచడానికి సహాయపడుతుంది. మొత్తం మీద ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే అనేది దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను సురక్షితం చేయడంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు పోషించే కీలక పాత్రను హైలైట్ చేసే ముఖ్యమైన రోజు. భారతదేశ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవం చరిత్ర. భారతదేశంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు గతంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ OFB క్రింద నిర్వహించబడేదే. అయితే 2021లో భారత ప్రభుత్వం ఈ 41 ఉత్పత్తి యూనిట్ల నియంత్రణను డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ డిఫెన్స్ మినిస్ట్రీ DDP కింద ఉన్న 7 ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ బదిలీ అక్టోబర్ 1, 2021న జరిగింది. ఇది పాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు రద్దుకు దారితీసింది. గతంలో కాశీపూర్ గన్ గ్యారేజీ ఏజెన్సీగా పిలువబడే గన్ అండ్ షెల్ ఫ్యాక్టరీ 1801లో స్థాపించబడినప్పటికీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల చరిత్ర 1712లో డచ్ ఓస్టెండ్ కంపెనీ ఇచ్చాపూర్ నార్త్ 24 పరిగణాలు ప్రస్తుతం పశ్చిమంలో గన్ పౌడర్ ఫ్యాక్టరీని స్థాపించినప్పుడు నాటిది. బెంగాల్ 1801కి ముందు ఇదే ప్రాంతంలో ఇతర గన్ పౌడర్ రైఫిల్ ఫ్యాక్టరీలు కూడా ఉద్భవించాయి. అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ స్థాపించబడింది. 1712 ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ప్రధాన కార్యాలయం ఆయుధ్ భవన్, కోల్కతా. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ జనరల్ సంజీవ్ కిషోర్. రక్షణ రంగ ఆయుధ సంపత్తిలో మిన్న. తెలంగాణకు తలమానికం ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారం. కార్గిల్ యుద్ధంలో ఆయుధాల కొరతను తీర్చిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. కార్గిల్ యుద్ధం జరుగుతున్న రోజులవి. కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టేందుకు 1999లో సైనికుల భీకర పోరు సాగిస్తున్నారు. రక్షణ దళాలకు అకస్మాత్తుగా ఆయుధ కొరత తలెత్తింది. బోఫోర్స్ వంటి ఆయుధాలు అత్యవసరంగా కావలసి వచ్చింది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దేశ రక్షణ దళాలకు ఆయుధ సంపత్తిని ఆగమేఘాల మీద అందించి పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టడంలో తన వంతు పాత్ర పోషించిన ఘనచరిత్ర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఉంది. దేశ రక్షణ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఈ ఆయుధ కర్మాగారం ప్రస్థానంపై భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆయుధ సంపత్తి ఇలా తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో BM-2 వంటి ఇన్ఫాంట్రీ కబంట్ యుద్ధ ట్యాంకులను తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి BMP యుద్ధ ట్యాంకులను సుమారు 3000 వరకు ఉత్పత్తి చేసి దేశ రక్షణ రంగానికి అందించారు. భూమి మీద, నీటిలోనూ తేలియాడేలా ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ యుద్ధ ట్యాంకులతో ఏటా సమీపంలోని చెరువులో ట్రయల్ రన్ నిర్వహిస్తుంటారు. కేవలం ఆర్మీకే కాదు, నౌకాదళానికి అవసరమైన CRN-91 వంటి నావెల్ గన్నులు కూడా ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతుంటాయి. షిప్లపై అమర్చే ఈ గన్నులను సుమారు 100 వరకు ఉత్పత్తి చేశారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం మావోయిస్ట్ ప్రాబల్యాల ప్రాంతంలో కుంబింగ్ ఆపరేషన్స్ కోసం అవసరమైన దళాలను తరలించేందుకు అవసరమైన ప్రత్యేక వాహనాలు, మందు పాత్రలను
తట్టుకునే సామర్థ్యం కలిగిన మైన్స్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ను కూడా ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని R&D విభాగం అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు భారతదేశ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 18వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేను జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శశి కపూర్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత. ఆయన 1938 మార్చి 18న కలకత్తాలో జన్మించాడు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. 2011లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ బహుమతి ప్రదానం చేసింది. శశి కపూర్ 4 సంవత్సరాల పిన్న వయస్సు నుండే తండ్రి పృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వీ థియేటర్స్తో పాటు ప్రయాణిస్తూ ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన నాటకాల్లో నటించడం ప్రారంభించాడు. 1940 దశాబ్దిలోనే సంగ్రామ్, ధనపాని లాంటి వ్యవహారాత్మక చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అప్పట్లో శశి కపూర్ పేరుతో పౌరాణిక చిత్రాల్లో నటించే మరో బాలనటుడు ఉండడంతో శశిరాజ్ అనే పేరుతో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. 1948లో వచ్చిన ఆగ్, 1951లో వచ్చిన అవారా సినిమాల్లో తన అన్న రాజ్ కపూర్ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. రత్నా పాఠక్ షా భారతదేశానికి చెందిన రంగస్థలం, టెలివిజన్, సినిమా నటి అండ్ దర్శకురాలు. ఆమె 1983లో మండి సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి అనేక అవార్డులను అందుకుంది. రత్నా పాఠక్ మార్చి 18, 1963న ముంబైలో జన్మించారు. కల్ట్ సిటీ కమ్ సారాభాయ్ వర్సెస్ సారాభాయ్లో ఆమె పోషించిన మాయా సారాభాయ్ అనే స్నోబిష్ సోషలైట్ పాత్రతో ఆమె విస్తృత గుర్తింపు, ప్రశంసలను పొందింది. ఆమె ఇతర ప్రముఖ పాత్రల్లో కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ కామెడీ జానే తూ యా జానేనా, యాక్షన్ కామెడీ గోల్మాల్ 3, ఫ్యామిలీ కామెడీ డ్రామా అండ్ కపూర్ అండ్ సన్స్, బ్లాక్ కామెడీ లిప్ స్టిక్ అండ్ మై బుర్ఖా, రోడ్ అడ్వెంచర్ డ్రామా దగ్ దగ్ నటించారు. ఇవన్నీ ఆమెకు ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుకు నామినేషన్లు తెచ్చిపెట్టాయి. రొమాంటిక్ కామెడీలు ఏక్ మై ఔర్ ఏక్ తూ, ఖుబూసురత్లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క సంకలన చిత్రం ఆన్ పాజ్లో ఆమె నటనకు ఆమె ఒరిజినల్ చిత్రంలో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ OTT అవార్డుకు నామినేషన్ సంపాదించి పెట్టింది. అలీషా చినాయ్ ఒక భారతీయ పాప్ గాయని. ఆమె ఇండియా పాప్ ఆల్బమ్లతో పాటు హిందీ సినిమాల్లో ప్లేబ్యాక్ సింగింగ్కు ప్రసిద్ధి చెందింది. ఆమె 1985లో జాదూ ఆల్బంతో తన గాన వృత్తిని ప్రారంభించింది. 1990ల నాటికి ఆమె క్వీన్ ఆఫ్ ఇండీ పాప్గా ప్రసిద్ధి చెందింది. 1990వ దశకంలో నిర్మాతలు అను మాలిక్, జిడ్డుతో కలిపి ఆమె యొక్క బాగా తెలిసిన పాటలు ఉన్నాయి. భారతీయ సంగీత పరిశ్రమలో విజయవంతమైన వృత్తిని కలిగి ఉన్న భారతీయ నేపథ్య గాయని. ఆమె 1965 మార్చి 18న భారతదేశంలోని గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించింది. అలీషా చినాయ్ 1980లు, 90లలో పెప్పీ ఎనర్జెటిక్, ఆమె మేడ్ ఇన్ ఇండియా, దగ్ దగ్ కన్నెలగా, రాత్ భర్ జామ్సే, కజ్రా రే వంటి హిట్ పాటలతో ప్రజాదరణ పొందింది.